గుంటూరు నగర శివార్లలోని ఉప్పలపాడు గ్రామంలో ఉన్న ఈ వలస పక్షుల రక్షిత కేంద్రం పక్షి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ కేంద్రానికి ఏటా వేలాది విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. ఉప్పలపాడు ప్రజలు తమ గ్రామానికి సంబంధించిన మంచినీటి చెరువులోని కొంత భాగాన్ని ఈ వలస పక్షులకు కేటాయించారు. వేల సంఖ్యలో పక్షులు ఇక్కడికి వలస రావడంతో ఇది వలస పక్షుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. 2002లో అటవీ శాఖ ఈ చెరువును తమ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. చైనా, నేపాల్, హిమాలయాల నుంచి పెలికాన్స్, నైజీరియా నుంచి పెయింటెడ్ స్టార్క్స్, శ్రీలంక, ఆఫ్రికాల నుంచి ఓపెన్ బిల్ స్టార్క్స్, సౌత్ ఆఫ్రికా నుంచి వైట్ ఐబీస్, ఇలా మొత్తం 32 రకాల పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి చేరుకుంటాయి. ఈ కేంద్రానికి సీజనల్ వారీగా పక్షులు వస్తుంటాయి. వీటన్నింటికి డాక్టర్ స్నేక్ అనే పక్షి కాపలాగా ఉంటుంది. వందలాది వేలాది పక్షులు రకరకాల దేశాల నుంచి ఇక్కడికి ఉప్పలపాడుకి రావడం జరుగుతుంది. దీంట్లో మైగ్రేటరీ బర్డ్స్ మరి ముఖ్యంగా పెలికాన్స్ ఒకటి, పెయింటెడ్ స్టార్క్ ఒకటి, తర్వాత వైట్ ఐబీస్, మూర్ హెన్స్, మరి వీటి ఆహారం అలవాట్లు ఇవన్నీ మనం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అది నీటి మీద ల్యాండ్ అవటం కానీ, టేక్ ఆఫ్ కానీ, ఒక విమానం ఎట్లయితే ఎగురుతుందో అలా అనిపిస్తుంది మనకి. ఈ ప్రాంతానికి పక్షులు వలస రావడానికి ప్రధాన కారణం ఇక్కడి చెరువులోని మట్టి దిన్నెలు. ఈ మట్టి దిన్నెల మీద తుమ్మజాతి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్లపై గూళ్లు కట్టుకోవడం పక్షులకు ఈజీగా ఉంటుంది. పక్షులు గూళ్లు కట్టుకోవడానికి అనువుగా అటవీ శాఖ కూడా కృత్రిమంగా లోహంతో చేసిన 2 చెట్లను ఇక్కడ నిర్మించింది. ఇవి పక్షుల సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి. అటవీ శాఖ ఆధీనంలోకి వచ్చిన తర్వాత పక్షుల కేంద్రం కొంతమేరకి అభివృద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం మరిన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంది. సెలవు రోజుల్లో ఇక్కడ సందర్శకుల సంఖ్య రెట్టింపు అవుతుంది. చిన్న పిల్లలు ఆడుకునేందుకు వీలుగా సామాగ్రిని ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు పర్యాటకులు. ఈ పక్షుల కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కేంద్రాన్ని ఏటా 2 లక్షల మంది సందర్శిస్తుంటారు. మన దేశానికి చెందిన పర్యాటకులతో పాటు ఫారినర్స్ కూడా వస్తుంటారు. ఈ వలస పక్షుల వల్ల తమ ప్రాంతానికి గుర్తింపు వచ్చిందంటున్నారు గుంటూరు జిల్లా వాసులు.